ఏంటి పిల్లలు, ఏం చెప్తాం ఈరోజు మనం? స్టోరీ రీడింగ్ చేసే వాళ్ళు ఎవరు? ఓకే, స్టోరీ నేమ్ ఏంటి? మితా గారడి జోళ్ళు. మితా అండ్ హెర్ మ్యాజిక్ షూస్. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా స్టోరీ? చూడండి, అందమైన పుస్తకము మనకి ఇక్కడ మితా గారడి జోళ్ళు అని ఉంది కదా. ఇప్పుడు మనం ఈ కథ చదువమ్మా. మితా ఎప్పుడు ఎగరాలని కలలు కనేది. ఒకరోజు బడి నుండి తిరిగి వస్తుండగా Mita had always dreamt of flying, and one day returning from school, ఆమెకు రెక్కలు ఉన్న జోళ్ళ జత కనిపించింది. She finds a pair of shoes with wings. వెరీ గుడ్. చూడండి, మితాకి ఎప్పుడు ఎగరాలనే కోరిక ఉండేది. అందమైన బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. అయితే మితాకి ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెక్కలు కలిగిన చెప్పుల జత కనిపించింది, జోళ్ళ జత. చదువు. మితా ఆ జోళ్ళు తొడుక్కుంది. మితా పుట్స్ ఆన్ ద షూస్. ఆమె పక్షిలా ఎగిరింది. And she flies like a bird. మితా ఆ రెక్కల జోళ్ళు కనిపించాయి కదా, ఏం చేసింది? ఆ రెక్కల జోళ్ళని తొడుక్కుంది, పక్షిలాగా ఆకాశంలోకి ఎగిరింది. ఆమె అలసిపోయేంత వరకు అలాగే ఎగురుతూనే ఉంది. She flies and flies until she is tired. ఇంటికి తిరిగి రాగానే తన అమ్మా నాన్నలకు గరడి జోళ్ళ గురించి చెప్పింది. When she returns home, she tells her parents about the magic shoes. వెరీ గుడ్. అయితే మిగతా మ్యాజిక్ షూస్ వేసుకుని బాగా అలిసిపోయేంత వరకు ఎగిరింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నకు కూడా ఆ విషయం చెప్పింది కదా. మన స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంట్లో చెప్తాం కదా, అలాగే చెప్పింది. మరుసటి ఉదయం మితా స్కూల్కు బయలుదేరింది. ఇన్ ద మార్నింగ్ మితా సెట్స్ ఆఫ్ ఫర్ స్కూల్. ఆమె ఎగరడం చూసి ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారు. Her friends are surprised to see her flying. మితాకి జోళ్ళు దొరికినట్టుగా ఎవరికి తెలియదు కదా. ఆ మితా జోళ్ళు వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారు. స్కూల్కి వేసుకెళ్ళిందనమాట. కానీ ఆమె ఉపాధ్యాయురాలు మాత్రం ఆ జోళ్ళను చూసి సంతోషపడలేదు. But her teacher is not happy about the shoes. కానీ టీచర్ మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే మనం ఇటువంటి మ్యాజిక్ వస్తువులు అవి స్కూల్కి తేకూడదు కదా. తొందరలోనే మిగతా స్నేహితులకు ఆమె మీద అసూయ కలిగింది. దాంతో ఆమెతో మాట్లాడడం మానేశారు. And soon Mita's friends grow jealous and stop speaking to her. అది ఎవరి దగ్గరైనా మంచి వింత వింత వస్తువులు కనిపిస్తే మనకు వాళ్ళ మీద అసూయ కలుగుతుంది కదా. అలాగే తిన్కి కూడా మితా మీద తన ఫ్రెండ్స్ అందరూ అలిగారు, అసూయ పడ్డారు. వాళ్ళను సంతోషపరిచేందుకు మితా తన జోళ్ళును వారికి ఇచ్చింది. వారు కూడా తనలాగే ఎగురుతారని. To please them, Mita offers them her shoes so that they too can fly. వాళ్ళు కూడా ఎగురుతారని వాళ్ళని అలిగారు కదా, అసూయ పడ్డారు కదా, సంతోషపరచడానికి షూస్ ఇచ్చిందనమాట. కానీ ఆమె స్నేహితులంతా ఆ జోళ్ళ కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. But her friends start fighting over the shoes. వెరీ గుడ్. కానీ ఫ్రెండ్స్ అందరు ఏం చేశారు చూడండి, ఆ షూస్ మీద పడి నాకు కావాలని దెబ్బలు ఆడుకున్నారు. ఆ జోళ్ళు ముక్కలు అయ్యాయి. The shoes are turned to pieces. మితా ఏడవడం మొదలుపెట్టింది. స్నేహితులు ఆమెను ఓదార్చారు.
మితా స్టార్ట్స్ క్రైయింగ్. హెర్ ఫ్రెండ్స్ కన్సోల్ హెర్. వెరీ గుడ్. అయితే మితా జోళ్ళు ఇరిగిపోయినందుకు ముక్కలు అయిపోయినందుకు చాలా బాధపడింది కదా. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మితాని కన్సోల్ చేశారు కదా, ఊరుకోబెట్టారు, ఓదార్చారు. జోళ్ళ కారణంగా మితా ఎంతో మంది స్నేహితుల్ని కోల్పోయింది. ఇప్పుడు జోళ్ళు పోయాయి, ఆమె సంతోషంగా ఉంది. మితా లాస్ట్ మెనీ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ ద షూస్. నౌ ద షూస్ ఆర్ గాన్. షీ ఈజ్ హ్యాపీ. అయితే మితా షూస్ పోయినందుకు బాధపడింది కానీ ఇప్పుడు ఆ జోళ్ళ కారణంగా ఈ ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు. ఇప్పుడు జోళ్ళు పోవడం వల్ల ఫ్రెండ్స్ అందరూ తనకి దగ్గర అయ్యారు. అందుకని మితా చాలా సంతోషించింది కదా. ఇదే మన గారడీ జోళ్ళు. బాగుంది కదా. స్టోరీ క్లాప్స్ కొట్టండి వీళ్ళిద్దరికి.